తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి బాణాసంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తెలుగుదేశం జెండాలు కట్టి కేకులు కోసి పంచిపెట్టారు. మల్కాజ్గిరి కార్యక్రమానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పొగాకు జయరాం చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పొగాకు జయరాం చందర్ పిలుపునిచ్చారు. శనివారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నియోజకవర్గం గౌతమ్ నగర్ 141 డివిజన్లో చింతన నరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పొగాకు జయరాం చందర్ పాల్గొని తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేశారు. అనంతరం పొగాకు జయరాం చందర్ మాట్లాడుతూ దివంగత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి స్థాపించారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ముందుకు తీసుకువెళ్తూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 141 డివిజన్ అధ్యక్షులు పీతాని సత్యనారాయణ, ప్రణయ్ చంద్ర, సిఎండిసి నేషనల్ ప్రెసిడెంట్ రామ్ మోహన్, బత్తిని నరసింహ, రూపేష్, అవినాష్ రెడ్డి, అవినాష్ గౌడ్, పరమేష్, మౌలాలి, అన్వేష్, అనుష, రాధిక, మేఘన, వెంకటరమణ, బాలరాజ్ యాదవ్, అంజిరెడ్డి, డాక్టర్ కృష్ణ, జీలా రాములు, రామనయ్య, బొమ్మ భాను, సాయి కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా 43 సంవత్సరాల నుంచి ఇది నా తెలుగుదేశం పార్టీ, ఇది నా కన్నతల్లి లాంటి పార్టీ అని భావించి ఏదైతే కార్యకర్త తన గుండెలు పెట్టుకొని ఈ పార్టీని మోసిందో వారికి పాదాభివందనం, మరి నమస్కారం తెలుస్తూ పాదాభివందనం మరొకసారి చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఎన్నో కష్టాలు పడ్డాం ఈ 43 సంవత్సరాల్లో. మరి తెలంగాణకు వస్తే 20 పైన సంవత్సరాలు మనం అధికారంలో లేము. మరి 20 సంవత్సరాల పైన అధికారంలో లేకున్నా ఎన్నటికైనా మళ్ళీ తెలంగాణలో ఈ పార్టీ రెపరెపలాడుతుందని ఆకాంక్షించి వేచి ఉన్న కార్యకర్తలకి మరొకసారి పాదాభివందనం. ఈ తెలంగాణలో ఇవాళ పండుగ దినం. ఎందుకంటే ఈ పార్టీ పుట్టిందే తెలంగాణలో, ఈ పార్టీ పుట్టిందే హిమాయత్ నగర్ నడి పొట్టున ఈ పార్టీ ఆవిర్భవించిందని మరొకసారి తెలియజేస్తున్నా. నీ గురించో నా గురించో ఒక కులం గురించో ఒక మతం గురించో పెట్టిన పార్టీ కాదు ఇది. తెలుగు ప్రజల గురించి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈ పార్టీ స్థాపించిండ్రో ఇప్పటికీ పటిష్టంగా 43 సంవత్సరాలైనా ఈ పార్టీని ఆదరించే ప్రజలున్నారు, ఈ పార్టీని ఆదరించే కార్యకర్తలు ఉన్నారు. ఈ రోజు తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో 17 పార్లమెంట్లో మన పసుపు జెండా రెపరెపలాడుతుందంటే దానికి మూల కారణం, దానికి ఏదైతే ప్రధాన కారణం ఉందో అది కార్యకర్తే అని మరొకసారి అంటున్నా. ఈ కార్యకర్త కళ్ళల్లో ఆనందం చూడటానికే మరి రాబోయే ఏదైతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణ భాగంలో మొదలవుతుందో ఇది కార్యకర్తకే అంకితం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మీరు ఒకసారి గతంలో ఆలోచించుకుంటే, మీరు ఒకసారి ఈ పార్టీ చరిత్ర గురించి ఒకసారి ఆలోచించుకుంటే 2 రూపాయల కిలో బియ్యం పెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఆడవాళ్లకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిందే తెలుగుదేశం పార్టీ. మరి ఈ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయింది. మిత్రులారా, నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, అవ్వల తాతలకు పెన్షన్లు వస్తున్నాయంటే నీకు ఇచ్చడో నాకు ఇచ్చడో కాదు, ఏ ఒక వర్గానికి ఇచ్చడో కాదు, భారతదేశంలోనే మొట్టమొదటిగా పెన్షన్ ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ అంటున్నా. ఈరోజు కొందరు కుక్కలు మరుగుతున్నాయి, కొన్ని కుక్కలు మళ్ళీ మరుగుతున్నాయి. ఏమని మరుగుతున్నాయి? సింత తెచ్చినా పులుపు చావలే అన్నట్టు మళ్ళీ కుయ్యి అని మరుగుతున్నాయి. ఏమని అంటే మళ్ళీ చంద్రబాబు వస్తుండు తెలంగాణకి. అరే నీ అయ్య దిగచ్చినా కూడా చంద్రబాబు ఇక్కడే ఉంటాడు, చంద్రబాబు తెలుగుదేశంతో ఉంటాడు, తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుందని హెచ్చరిస్తున్నా.
మీరు ఏదన్నా టీ కొట్టాలంటే తెలంగాణ ఇక్కడ మా బిడ్డలతో కొట్లాడండి, తెలంగాణ కార్యకర్తలతో కొట్లాడండి. నేను సూటిగా అంటున్నా, నీకు పార్టీలు పేరు మార్చడం ఈజీ. మందు పాతదైన సీసా కొత్తది నీది. ఎందుకంటే నువ్వు బీఆర్ఎస్ అని పెట్టినావు, ఫస్ట్ టీఆర్ఎస్ అని పెట్టి మళ్ళీ బీఆర్ఎస్ అని పెట్టినావు. నేనంటున్నా, మా తెలుగుదేశం పార్టీ లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావురా కేసీఆర్ అని మరొకసారి అంటున్నా. నువ్వు ఫామ్ హౌస్ లో కూర్చొని రాత్రి మందు తాగుకుంటా మళ్ళీ మాటలు మారవలేదనుకో, ఈసారి నీ ఫామ్ హౌస్ కూడా ముట్టడిస్తామంటున్నా. నీకెంత భయం? నీకు ఇక్కడ ఓడిపోయినా డిపాజిట్లు రాకున్నా తెలంగాణ ప్రజలు నిన్ను తిరస్కరించినా ఇంకా తెలుగుదేశం పార్టీ మీద అక్కసు పలుకుతుండంటే, ఇంకా విషం పలుకుతుండంటే. అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలకి పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు ఈరోజు 43వ వసంతాలకు అడుగుపెడుతున్న తెలుగుదేశం పార్టీ. అందరికీ తెలుగు ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలుగు ప్రజలు ఏదైతే ఈ 43 సంవత్సరాలు ఈ పార్టీని ఆదరించినరో వారికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ పాదాభివందనం చేస్తున్నాను. అదే తెలంగాణలో 22 సంవత్సరాలు 22 సంవత్సరాల నుంచి అధికారంలో లేదు, అయినా కూడా ఈ పార్టీని మోసిన కార్యకర్త వారికి వారి కుటుంబాలకు కూడా పాదాభివందనం తెలియజేస్తూ, ఎందుకంటే పదవులు ఆశించో లేకపోతే పైసలు సంపాదించుకోవటానికో లేకపోతే వ్యక్తిగతంగా లాభపడటానికో పెట్టిన పార్టీ కాదు ఇది. ఈ పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982లో మార్చి 29న మరి తెలుగు వారి గురించి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కొందరు కుక్కలు మొరుగుతున్నాయి ఏమని ఈ పార్టీ మళ్ళీ వస్తుంది, తెలంగాణకు మళ్ళీ ఎన్డీఏ రూపంలో వస్తుందని ఆ కుక్కలకి చెప్తున్నా, రే వచ్చిపోయటానికి సుట్టపోలం కాదురా. ఈ పార్టీ ఇక్కడనే పుట్టింది, హిమాయత్ నగర్ నడిబొడ్డున పుట్టింది, తెలుగు ప్రజల గురించిన పెట్టిన పార్టీ అని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు 119 నియోజకవర్గాల్లో 17 పార్లమెంట్లో ఏదైతే తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందో దానికి మూల కారణం కార్యకర్త. రాబోయే రోజులలో ఆ కార్యకర్త కళ్ళల్లో ఆనందం చూడటానికే ఈ పార్టీ పనిచేస్తుంది, ఈ పార్టీ ముందు పోతుంది. త్వరలోనే రాష్ట్ర కమిటీ వేసుకొని సెంట్రల్ కమిటీ వేసుకొని మా జాతీయ అధ్యక్షులు ఎన్నుకొని మరి తెలంగాణకు కూడా కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. మరి ఈసారి యువతకే పెద్దపీట వేస్తాన్న చంద్రబాబు నాయుడు గారి మరొకసారి యువతకి ప్రాధాన్యం ఇవ్వాలని మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే గత కార్యకర్త 17 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి ఏమి ఆశించకుండా ఈ పార్టీ గురించి పనిచేసిండు. ఈ పార్టీ గురించి అనేక తన వయసును పెట్టిండు, తన ధనాన్ని పెట్టిండు, తన ఇల్లు తాకట్టు పెట్టిండు. అయినా కూడా నా జెండా మోయాలి, నా జెండా రెపరెపరాలి, నా తెలుగుదేశం కండువా వేసుకోవాలి, ఈ పార్టీ నా కన్న తల్లి లాంటి పార్టీ అని భావించే కార్యకర్త 22 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో లేకున్నా కూడా తెలంగాణ ఉన్నారంటే మరి అది తెలంగాణలో పార్టీ ఎంత బలంగా ఉందో చూడండి. మీరు అదేవిధంగా మీరు గతంలో మొన్న చూసిండ్రు కోటికి పైన ఏ దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి లేదు. మరి అట్లాంటిది 1.5 కోటి పైన సభ్యత్వం జరిగిందంటే తెలుగుదేశం పార్టీకి ఈ కంచుకోట, ఈ బలము తెలుగుదేశం పార్టీ సొంతం. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసింది కూడా తెలుగుదేశం పార్టీ. మీరు అయ్యల్లారా అవ్వల్లారా అక్కల్లారా, ఇవాళ దేశంలో మొట్టమొదటిసారి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ. మరి